రైట్ డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లా కర్లపాలెంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడి కేసులో పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. టీడీపీ నాయకులు రాజేష్ తో పాటు మరికొందరిపై దాడి చేసిన ఘటనపై డీఎస్పీ మురళీకృష్ణ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కర్లపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన రాజేష్ ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరాడు. అది నచ్చని వైసీపీ నాయకులు రాజేష్ సంగతి చూడాలంటూ ఎస్ఐ జనార్దన్ ను ఉసిగొల్పారు. దీంతో ఎస్ఐ జనార్దన్ వైసీపీ నేత కోన వెంకట్ మరికొందరితో కలిసి రాజేష్ పై తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ అభ్యర్థి నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై రాజేష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ జనార్దన్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్ఐ జనార్దన్ పై సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. సతీష్ గారు, రాజు గారు ఇదే ఘటనలో కోన వెంకట్ పై కర్లపాలెం పిఎస్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కర్లపాలెం ఎస్ఐ జనార్దన్ పైన కేసు నమోదు చేశారు. రైట్ టీడీపీ కార్యకర్తల దాడి కేసులో ఎస్ఐ జనార్దన్ పై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ లో సినీ రచయిత దర్శకుడు కోన వెంకట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్ కేసు దాడి కేసు నమోదైంది. మరోవైపు అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ జనార్దన్ పై కూడా అదే రకమైన సెక్షన్ ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారింది. కర్లపాలెం మండలం గణపురం చెందిన కచ్చి రాజేష్ అనే వ్యక్తి మొన్నటి వరకు కూడా వైసీపీలో యాక్టివ్ గా పనిచేశాడు. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వైఖరి నచ్చగా నిన్న తెలుగుదేశం పార్టీలో కచ్చి రాజేష్ జాయిన్ అయ్యాడు. అయితే వైసీపీ వీడి టీడీపీలో చేరడంతో కూడా కక్షి కట్టిన కోన వెంకట్ కర్లపాలెం ఎస్ఐకి ఫోన్ చేసి అతనికి పోలీస్ స్టేషన్ తెచ్చి అతనికి కొట్టాలని ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎస్ఐ జనార్దన్ హుటాహుటిన కచ్చి రాజేష్ ను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అతనితో పాటు కోన వెంకట్ వైసీపీ నాయకులు కూడా కచ్చి రాజేష్ ను పోలీస్ స్టేషన్ లోని వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి వేగేసి నరేంద్రవర్మ, అదేవిధంగా టీడీపీ నేతలు అన్నం సతీష్, చీరాల గోవర్ధన్ రెడ్డి నేతలు అక్కడికి వెళ్లి గత రాత్రి అంతా కూడా రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేశారు. ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా చివరికి ఎట్టకేలకు జిల్లా ఎస్పీ ఒకుల్ జిందాల్ స్పందించి రాజేష్ పై దాడికి పాల్పడిన కోన వెంకట్ తో పాటు ఎస్ఐ జనార్దన్ పై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు ఇదే ఘటనలో కర్లపాలెం సర్పంచ్ కొడుకు నక్కా సంతోష్ ఇతను ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇతను కూడా కోన వెంకట్ తో కలిసి కచ్చి రాజేష్ పై దాడి చేసిన వారిలో నేపథ్యంలో అతనిపై కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. అతను ప్రభుత్వ టీచర్ ఉపాధ్యాయుడిగా ఉండి కూడా వైసీపీ కార్యకలాపాలు మొత్తం అతనే కర్లపాలెంలో నడిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అతనిపై కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. మొత్తంగా ఇప్పటి వరకు పోలీసులపై కూడా ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు చేపట్టిన పోలీసు బాసులు ఇప్పుడు డీజీపీ మారిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో తొలిసారిగా ఒక ఎస్ఐ పై సస్పెన్షన్ వేటు ఎన్నికల ఫిర్యాదుల నేపథ్యంలో సస్పెన్షన్ వేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి రేపు పోలింగ్ సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడే టీడీపీ నేతలు అయితే ఉన్నతాధికారులకు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.